హాయ్ హలో. గోవా ట్రిప్ అయిపోయింది, ఇంకా 1 వీక్ అయింది. సో ఎక్కడికి వెళ్ళాలని ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. 1 డే ట్రిప్, భద్రాచలం ట్రిప్. ఇదైతే నైట్ 11:45 ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే భద్రాచలంలో దించుతాం. వెల్కమ్ టు న్యూ వీడియో. చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మావాడు పని లేదని చెప్పేసి నన్ను పట్టుకొని వస్తున్నాడు అంతే. అలా ఏదో తిరుగుతున్నాం బయట. స్మాల్ ట్రిప్, 1 డే ట్రిప్. జస్ట్ అలా భద్రాచలంకి వెళ్ళి అలా వచ్చాము. అలాగుంది. ఏ నెంబర్ ఇప్పుడు? 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే ట్రైన్ వచ్చిందండి. వెళ్దాం. మేము వెళ్ళే ట్రైన్ అయితే మునుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదే S7 మాదైతే. ట్రైన్ అయితే 1 అవర్ డిలే. 4:30కి అయితే భద్రాచలం రోడ్లో దింపింది. భద్రాచలం రోడ్ అంటే మనకి ట్రైన్ కొత్తగూడెం స్టేషనే. అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి స్టాండ్లో. అయితే అక్కడ నుంచి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్కి అయితే 48 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ జర్నీ అయితే అవుతుంది. వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నియర్ బై టెంపుల్ అన్ని సత్రాలు అయితే ఉంటాయి. మేమైతే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెష్ అవ్వడానికి. ఒక ఇద్దరికైతే 800 అయితే ఛార్జ్ చేశాడు రూమ్ అయితే. బార్కింగ్ చేస్తే 600కి అయితే రూమ్ ఇచ్చాడు. ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్. సో మావాడితో మామూలుగా ఉండదు. యాక్చువల్గా అయితే ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వచ్చాను. వరస్ట్ రూమ్ అయితే. బ్రదర్ ఫ్రెషింగ్ తీసుకున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ తులాభారం. యాక్చువల్గా టెంపుల్స్లోకి అయితే ఫోన్స్ అలౌ చేయరు. మాకు తెలియకుండా మేము టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవడం వల్ల ఫోన్స్ అయితే లోపలికి తీసుకెళ్ళి షూట్ అయితే చేశాను నేను. ఇది లోపల అయితే. యాక్చువల్గా అయితే లోపల ఇందాక పెట్టిన ముందు వీడియో అయితే టెంపుల్లో అదైతే. స్వామివారి చిత్రకోట మండపం వద్ద, టీఆర్ ఆఫీస్ స్థానిక కళ్యాణ మండపం వద్ద, టీఆర్ ఆఫీస్ బ్రిడ్జి పాయింట్ వద్ద ఉత్తర ద్వార దర్శన చక్రాల టికెట్లు విక్రయించబడుతున్నవి. కావున భక్తులు గమనించవలసిందిగా. దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. 2 సార్లు దర్శనం చేసుకున్నాం. ఫ్రీ ఉంది ఇప్పుడైతే. క్రౌడ్ ఫీలింగ్ ఏం లేదు. మనవాడైతే ఒకసారి వద్దు, రెండోసారి ముద్దు అని 2 సార్లు అయితే దర్శనం ఫ్రీగా అయింది. ఎవరు లేరు, ప్రశాంతంగా అయింది దర్శనం అయితే. చక్కెర పొంగల్ నచ్చిందంట. చక్కెర పొంగల్ మాత్రం దుమ్ము. లడ్డు ప్రైజెస్
లడ్డు టోకెన్ ఇక్కడైతే లడ్డు. టెంపుల్ దర్శనం అయిపోయాక టెంపుల్ దగ్గరే ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. అండ్ పర్ణశాల అండ్ సీతమ్మ వారి చీరలు ఆరేసుకునే ప్లేస్ అంట, మినీ అరుణాచలం ఇవైతే చూపిస్తా అన్నారు. పర్ హెడ్ 200, మా ఇద్దరు కాబట్టి 400 అయితే తీసుకున్నాడు. ఫస్ట్ అయితే మినీ అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చిన్న అరుణాచలం అంట. దేవుడి దర్శనం మనం అనుకుంటూ వచ్చేస్తాను అనుకోవడం పొరపాటు. తమ్ముడు అది స్వామియే శరణమయ్యప్ప. తొమ్మిది జ్యోతిర్లింగాలు. మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, మన శ్రీశైలం లింగం. మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ ఉజ్జయిని. ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్. వైద్యనాథేశ్వరుడు మహారాష్ట్ర. స్ఫటికలింగం తమిళనాడు. నాగేశ్వరుడు గుజరాత్ ద్వారకా. విశ్వేశ్వరుడు కాశీ. త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర నాసిక్. కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ కేదార్నాథ్ మహారాష్ట్ర. గోయింగ్ పర్ణశాల. పర్ణశాల ఎంట్రన్స్. గోదావరి పర్ణశాల. సీతమ్మ వారు వస్త్రాలు ఆరబెట్టుకునే స్థలం అంట. ఇది సీతమ్మ వారు ఆరబెట్టుకునే చీరలు ఆరబెట్టుకునే స్థలం అంట. అప్పుడు లక్ష్మణుడు ఇక్కడ పసుపు కుంకుమ సీతమ్మకు లేకపోతే 9 కిలోమీటర్ల బాణం వేస్తే ఈ వాగు వచ్చిందంట, వాటర్. అప్పుడు సీతమ్మ వారు ఇక్కడ బట్టలు ఆరబెట్టుకునే వాళ్ళంట. అక్కడికైతే కెమెరాస్ అలవ్ లేవు, అందుకే ఇక్కడ వీడియో చేస్తున్నాం. అక్కడైతే చీరలు ఆరబెట్టుకునే గుర్తులు ఉన్నాయి అని వాళ్ళు చూపెడుతున్నారు. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. దర్శనాలు ట్రిప్పులు అన్నీ అయిపోయాయి. ఫుడ్కి వచ్చాం. భద్రాచలం తాళి చేస్తాం. జ్యూసులు లేవు. అన్నమయ్య కిచెన్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అలసిపోయాం. ఇంకైతే రూమ్కి వెళ్ళి భద్రాచలం ఆటో బుక్ చేసుకుని అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం మేము. ట్రైన్ 10:30 యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్కి వచ్చేసాం. ట్రైన్ అయితే 1/2 అవర్ డిలే. 4:30కి అయితే సికింద్రాబాద్లో అయితే దించింది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.